కిస్మత్ అనంగానే ఏదో వెరైటీగా కాస్తంత కామెడీగా డిఫరెంట్గా ఉండబోతుందని సౌండింగ్ని బట్టే మనం డిసైడ్ అయిపోతాం. అండ్ ఇందులో మనందరికీ బాగా తెలిసినటువంటి కమీడియన్స్ కూడా ఉండడం వల్ల కిస్మత్ మీద అంచనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయినాయి అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనందరికీ బాగా తెలుసు కదా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అనే ఒక డైలాగ్తో బాగా ఫేమస్ అయిపోయినటువంటి అభినవ్ ఇందులో వన్ ఆఫ్ ద హీరో. అండ్ నరేష్ అగస్త్య అండ్ విశ్వ మెయిన్ హీరోస్ కింద కిస్మత్ మూవీలో మన అందరినీ కనిపించి అలరించబోతున్నారు. అంతేకాకుండా ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్లో మన అవసరాల శ్రీనివాస్ గారు కూడా నటించబోతున్నారు. అందరికీ తెలుసు ఈయన రైటింగ్స్ కానీ ఈయన తీసిన మూవీస్ కానీ ఎంతో డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని. అంతేకాకుండా ఈయన యాక్ట్ చేసేటువంటి క్యారెక్టర్ కూడా చాలా యూనిక్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు మన అవసరాల శ్రీనివాస్ గారు. మరి ఈ మూవీని మనకి శ్రీనాథ్ బదినేని గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ అధీరా ప్రొడక్షన్స్ పైన ఈ మూవీ మనందరి ముందుకి కూడా ఫెబ్ 2 అయితే రాబోతుంది. సో చాలా అంచనాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టైప్ ఆఫ్ మనకి అభినవ్ని చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది కానీ ఇలాంటి సినిమాస్తో ఫుల్ లెంత్ కామెడీ రోల్స్తో చాలా బాగా మనల్ని ఎంటర్టైన్ చేశాడు. లైక్ సేవ్ ద టైగర్స్ కానీ ఈ నగరానికి ఏమైంది కానీ ఇలాంటి మూవీస్ తోటి. సో అదే తరహాలో కిస్మత్ మూవీ కూడా ఉంటుందంటూ అభినవ్ అయితే చెప్పుకురావడం జరిగింది. అండ్ నరేష్ అగస్త్య కూడా మనం చాలా సినిమాస్లో నరేష్ అగస్త్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. తను కూడా ఒక డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ రోల్స్ని తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా రీసెంట్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఇందులో ఈవెంట్కి గెస్ట్ల కింద తాగుబోతు రమేష్, రచ్చ రవి అండ్ కాసల్ల శ్యామ్ ఇలా మూవీ టీం ఇలా అందరూ కూడా కలిసి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నారు. అండ్ చాలా మూవీ టీం అయితే ఫెబ్ 2కి చాలా ప్రిపేర్డ్గా మా సినిమా ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ కురిపిస్తుంది అండ్ ముఖ్యంగా జనాలను అయితే బాగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి మూవీ టీం అంతా కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు.